మన జీవిత గాథల్లో కలలు కనడం, వాటిని సాకారం చేసుకునేందుకు చేసే ప్రయత్నం, భావోద్వేగాలు మాత్రమే కాదు, ఈ క్రమంలో పడే మనోఘర్షణకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. మన ఆలోచన ధోరణిలో ఒక్క తప్పటడుగు పడితే ఒక్కసారి ఊహించినంత దుర్భర పరిణామాలు ఎదురవుతాయి. అందుకు ఉదాహరణమే త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన అసమర్థుని జీవయాత్ర నవల. ఇందులో కథానాయకుడైన సీతారామరావు అసమర్థుడిగా ఎందుకు మిగిలిపోయాడు? సిరి సంపదలతో తూలతూగే స్థాయి నుంచి సీతారామరావు అయిన వారందరినీ దూరం చేసుకొని బికారిగా ఎందుకు మారాడు? అతనికి ఎలాంటి ముగింపు దక్కింది అనేదే కథ. నవల అంటే ఊహా ప్రపంచంలో పాఠకుడు తేలేలా చేయడమే కాదని, వాస్తవిక విషయాలను తెలియజేయడం అని రచయిత ఈ నవలలో స్పష్టం చేశారు. 1947లో ప్రచురితమైన ఈ నవల తెలుగు సాహిత్యంలో చోటు సంపాదించిన తొలి మనోవైజ్ఞానిక నవలగా నిలిచింది. సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్న ఈ నవల ది బంగ్లర్ పేరుతో ఇంగ్లీష్లోనూ అనువాదమైంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు, పుస్తకమాల బుక్ స్టోర్ వంటి సైట్లు సహా ఆఫ్లైన్లోనూ ఈ నవల అందుబాటులో ఉంది.